మంత్రి పదవి పోగొట్టుకున్నాడు. ఎందుకు? నీ జాగృతికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఇవ్వడం వల్ల ఆయన పదవే కోల్పోయాడు. కాబట్టి ఈరోజు వీళ్ళిద్దరి పోలవడం అనేది చాలా విచిత్రంగా ఉన్నది. నాకెందుకు వీడియో గుర్తొచ్చిందంటే, నిన్న దినాన భువనగిరిలో మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి గారు ఈమె పేరు ఉత్కారించిండు. బిడ్డ ఒకరికి తండ్రికి నోటీస్ ఇస్తే జైలుకు పంపుతావా అది అని చేసుకుంటా కుమార్తె పేరు తీసిండు. అంటే అంత పెద్ద బహిరంగ సభలో ఈమె ఏంటిదని చెప్పి నువ్వు పేరు తీసినావు? ఎందుకంటే ఈమె వెనుక ఉండి ఉత్తరం రాపిస్తుట్లా కానీ, లేకుంటే ఈమె వెనుక ఉండి రాజకీయాలు నడిపించడం కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమైన పాత్ర ఉన్నది. రేవంత్ రెడ్డి పాత్ర ఎందుకుంది అని అంటే, వీరిద్దరు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల కంపెనీ పార్ట్నర్స్. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్తోని ఆ రోజు వ్యాపారం స్టార్ట్ చేసారు వీళ్ళు. నేను గతంలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు చూసి, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందులో రేవంత్ రెడ్డి ఉంటాడు, కల్వకుంట్ల కవిత ఉంటుంది, విందుల మందుల అనేట ఉంటుంది, సూదిని సృజన్ ఉంటారు. వీళ్ళిద్దరికి మధ్యలో, కవితకు రేవంత్ రెడ్డికి మధ్యలో అనుసంధానకర్త ఎవరైనా ఉన్నారంటే మిస్టర్ ఈయననే, సూదిని సృజన్. వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక మాఫియా లెక్క పనిచేసారు. వీళ్ళందరూ కలిసి ఒక మాఫియా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి ఈమె అన్నను నిలబెట్టిన ఆమె, ఈమె అన్నను కాదు కుటుంబాన్ని పలగొట్టిన ఆమె, ఈమె ఒక పార్టీని నిలబెట్టిన ఆమె, ఈమె ఒక పార్టీని తీసుకుపోయి ఢిల్లీ నడివీధులలో సారా బీరు అమ్మినట్టుగా ఈమె పార్టీని కూడా అమ్మి పడేసిన ఆమె. ఈరోజు ఇసోంటోళ్ళు రాజకీయాలు ఉండడం దురదృష్టం. ఇసోంటోళ్ళు రాజకీయాలు ఉండడం అనేది ఒక హుందాతనానికి, లేకుంటే ఒక త్యాగశీలనకు ఇవన్నీ కూడా ఒక మారుపేరు. కాబట్టి ఇవన్నీ కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఇద్దరికి వీళ్ళిద్దరికి నగ్గకు నాగలోకానికి ఈరోజు రాక్షసికి దేవతలకు ఉన్నంత తేడా వీళ్ళిద్దరి మధ్యలో ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ఈరోజు వీళ్ళిద్దరిని పోల్చుడు బంద్ చేయాలి. ఈరోజు ఇసోంటోళ్ళని పోలవడానికి కరెక్ట్ కాదు. కాబట్టి ఈమె ఎక్కడ కూడా ఏ అవినీతిలో కానీ, ఏ పైరవులు కానీ, ఎవరికి పదవులు ఇప్పించడం కానీ, ఎవరికి టికెట్లు ఇప్పించడం కానీ ఎక్కడ కూడా ఈమె ప్రస్తావన రాలేదు, ఈమె పేరు రాలేదు. అధికారానికి వచ్చినాక ఈమె అవతల పడేసాం. కానీ అధికారం 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పీక్క తిన్న రాక్షసి కల్వకుంట్ల కవి. అందుకే ఈమెకు నేను ఇంకో పేరు కూడా తెలంగాణ శశికళ అని. ఈ భారతదేశంలో తమిళనాడు శశికళ కంటే ఆమె కొద్దిగానే ఈమె మాత్రం జుట్లకెళ్ళి వెళ్ళిన శశికళ తెలంగాణ శశికళ. కాబట్టి తెలంగాణ ప్రజల ముందుకు చైతన్యవంతులు చేయని ఇసోంటోళ్ళ రాజకీయంగా ఇసోంటోళ్ళం కానీ, రేవంత్ రెడ్డి అసోంటోళ్ళం కానీ రాజకీయాలకు వస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.